పరమాత్మ ఉన్నదనే వేద నిర్ణయాన్ని అంగీకరించిన లేదా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా ఏ పరిస్థితిలోనూ చింతించడానికి కారణం లేదు. ఈ సిద్ధాంతం ప్రకారము భౌతిక పదార్థము నుండి ప్రతి క్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున వారిలో అనేక మంది ప్రతి క్షణం నశించిపోతున్నందున అటువంటి సంఘటనలకు దుఃఖించవలసిన అవసరము లేదు. ఆత్మకు పునర్జన్మయే లేకపోతే పితామహుని గురువును చంపిన పాపం కలుగుతుందనే భయం అర్జునునికి అక్కర్లేదు. కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు వ్యంగ్యంగా అర్జునుని మహాబాహో అంటే మహాబాహువులు కలవాడా అని సంబోధించాడు. ఎందుకంటే కనీసం అర్జునుడు వేదజ్ఞానాన్ని నిరాకరించే వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. అదే అతనిని నియమాలను పాటించేవానిగా చేసింది. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాద పరిహార్యేత్తే నత్వం శోచితుమర్వాసి. పుట్టినవాడికి తప్పక మరణం కలుగుతుంది మరియు మరణము తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. భాష్యము. జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు. ఒక నిర్ణీత కాల కార్యాలు పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు. ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొక దానికి ముక్తి లేకుండా తిరుగుతుంటాడు. అయినా ఈ జనన మరణ చక్రము అవసరమైన హత్యను, జంతువధను, యుద్ధాన్ని సమర్థించదు. కానీ అదే సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస, యుద్ధము అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి. భగవంతుని సంకల్పమైనందున కురుక్షేత్ర యుద్ధము అనివార్యమైన సంఘటన. ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడం అనేది క్షత్రియుని విధి. తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి? ధర్మభంగం చేసి తత్కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు. నిజానికి పాపానికే అతడు ఎంతో భయపడుతున్నాడు. తన సక్రమమైన విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువు